ఇప్పుడైతే రైతు మనకు కోళ్ళకి నీళ్ళు ఎలా పెడతారైతే చూపిస్తున్నారు. ఆయన వాటర్ లింకర్ సహాయంతో అయితే కోళ్ళకైతే వాటర్ అయితే ఇస్తున్నారు. ఆ వాటర్ లింకర్‌లో చిన్న రంధ్రం ద్వారా కోళ్ళనేవి నీళ్ళనైతే తాగుతాయి. ఏ సీజన్ అనుకూలంగా ఉంటది నాటుకోళ్ళ పెంపకానికి? ఈ ఎండాకాలం ఇప్పుడు బాగానే ఉంటదండి. ఎండాకాలం బాగుంటుంది. వర్షాకాలం అంటే కొంచెం రోగాలు అవి వస్తాయి కానీ వర్షాలు పడతాయి కదా, అట్లా అని జర అటు ఇటు ఇబ్బంది ఉంటుంది. అట్లా అని ఇప్పుడు ఏం కాదు ఇక. ఇప్పుడు ఈ ఎండాకాలం అన్నదాకా ఏం కాదు. ఈ బ్యాచ్ పోయినాక మళ్ళీ తెచ్చి చేసుడే. సో, ఏ సీజన్‌లో ఎక్కువ రాబడి ఉంటది? అంటే ఏ సీజన్‌లో తక్కువ కొనుక్కుంటారు కోళ్ళని? ఇక పండుగలు వస్తాయి కదా మేడం. ఇప్పుడు వచ్చేది వచ్చే నెల నుంచో 2 నెలల నుంచి తర్వాత పండుగలైనా ఇప్పుడు బాగానే సీజన్ ఉంటుంది అనమాట. ఈ సీజన్లో నాటుకోళ్ళు ఎక్కువ సేల్ అవుతాయి. మాఘమాసం ఇవన్నీ వచ్చినప్పుడు కొంచెం కోళ్ళు కొనుక్కోవడం తగ్గుతదంటారు. తగ్గుతారు. ఇప్పుడు అన్నీ సేల్ అయ్యే ఉంటాయి. ఇప్పుడు ఇక 4 రోజులు అయితే ఇక ఫుల్ బిజీ. ఇప్పుడైతే హైదరాబాద్‌కి దగ్గరలోనే అయితే ఇక్కడ ఈ నాటుకోళ్ళ ఫామ్ అయితే ఉంది. హైదరాబాద్‌లో నాటుకోళ్ళు కావాలనుకున్న వాళ్ళు ఇక్కడికొచ్చి నాటుకోళ్ళు కొనుక్కోవచ్చు. ఇప్పట్లో బాయిలర్ కోళ్ళ కన్నా నాటుకోళ్ళు ఆరోగ్యానికి మంచివని ప్రజలైతే నాటుకోళ్ళ పైన ఎక్కువ మగ్గు చూపిస్తున్నారు. ఎప్పటినుంచో చూపిస్తున్నారు. కానీ సిటీలో నాటుకోళ్ళు దొరకడం చాలా కష్టంగా మారిపోతున్నాయి. అలాంటి సమయంలో హైదరాబాద్‌కి ఇంత దగ్గరలో అయితే ఈ కోళ్ళ ఫామ్ అయితే ఉంది. నాటుకోళ్ళు తినాలనుకునే వాళ్ళు ఇక్కడ కింద చూపించే నెంబర్‌లో అయితే మీరు కాంటాక్ట్ చేసి కోళ్ళు అయితే కొనుక్కోవచ్చు. ఇప్పుడు నాటుకోళ్ళకి రాగి సంగటి బాగుంటుందా, రైస్ బాగుంటుందా? రైస్ అంటే ఇక రైసే బాగుంటుంది కదా. మీకేమి ఇష్టం? మాకైతే రైసే మంచి. అదే నాటుకోళ్ళకి బెస్ట్ కాంబినేషన్ ఏంటి? నాటుకోడి మంచిగా ఎంజాయ్ చేసుకుంటా తినాలంటే ఎంజాయ్ అంటే ఇక ఉంటుంది కదా మేడం. అవి అవి చేసుకుంటా మంచిగా రొట్టెలు అవి చేసుకొని నేను చెట్ల కింద కూర్చొని ఇట్లనే ఖాళీగా ఉన్నప్పుడు ఆల్రెడీ వచ్చి తినడానికి అవకాశం. తెలంగాణలో నాటుకోడి చేస్తే ఎక్కువ దేంతో తినడానికి ఇష్టపడతారు? నాటుకోడిని జొన్న రొట్టెతో తింటారు. ఆరోగ్యానికి రెండు మంచిది. రెండు నాటుకోడి మంచిదే, జొన్న రొట్టె మంచిది. సాధారణంగా కళ్ళు తాగేటప్పుడు నాటుకోడి తినడానికి చాలా మంది ఇష్టపడతారు, మంచిది కూడా అంటారు. మీరేమనుకుంటున్నారు? మంచిదే మేడం అది. ఎందుకంటే నాటుకోడి బాగున్న టేస్ట్ ఉంటుంది కదా, రొట్టెలు అవి వేసుకొని తింటాం. ఎక్కువగా తింటే వేడి అంటారు నాటుకోడి. బాయిలర్ తింటే వేడి, ఇది నాటుకోడి ఎందుకుంటుందో ఏం కాదు. మీరు తింటుంటారా? అంటే ఇంకా మీరు బయట కోళ్ళు కొంటారా లేకపోతే ఓన్లీ ఫామ్ కోళ్ళేనా? బయట అంటే కొంటూనే ఉంటాయి. ఇప్పుడు మొన్నటిదాకా అంటే మనకు లేకుంటే ఉన్నాం, ఇప్పుడు మనదే ఉన్నాయి కదా. ఇప్పుడు నాటుకోడి కోసినాక కాల్చి స్కిన్ తీస్తే బాగుంటుందా లేకపోతే నార్మల్ గా స్కిన్ తీసేస్తే బాగుంటుందా? కాల్చి కోసుకొని తింటే మంచిగా ఉంటుంది. స్కిన్ తీస్తే బాగుండదు. నాటుకోడి కాల్చి మంచిగా తింటే అది బాగుంటుంది. స్కిన్ తీస్తే టేస్ట్ ఉండదు. స్టవ్ మీద చేస్తే బాగుంటుందా, పొయ్యి మీద కట్ల పొయ్యి మీద చేస్తే రుచి వస్తుందా? అంటే కట్టెల పొయ్యి ఏమో టేస్ట్ ఉంటుంది, గ్యాస్ అలాగనే ఉంటుంది. దాని మీద టేస్ట్ అనేది కొంచెం తగ్గుతుంది. కట్టెల పొయ్యి వేరే, ఇది వేరే. అట్లా దాని మీద ఎక్కువ పొలంటికి ఉంటుంది, మంచిగా టేస్ట్ ఉంటుంది. ఇదేం గ్యాసే అట్లా. నాటుకోడి కూర రుచి తెలవాలంటే ముఖ్యంగా ఏం ఇంగ్రీడియంట్ వాడాలి మంచిగా? ఈ కట్టెల పొయ్యి మీద వండుకొని తింటేనే తెలుస్తుంది మేడం, దాని టేస్ట్ అనేది ఏందనే తెలుస్తుంది. ఇక మనం గ్యాస్ మీద అంతే అంతే కదా, ఏదైనా అంతే. అది మామూలుగా ఉండదు కదా. కట్టెల పొయ్యి అనేది బాగుంటుంది. అయితే మా కోసం కట్ల పొయ్యి మీద ఏమైనా వండి చూపిస్తారా? వండి చూపిస్తాను. ఎందుకు చూపించాం మేడం, వచ్చినప్పుడు చూపిస్తా. మీరు ఎప్పుడంటే అప్పుడు రెడీ. ఇప్పుడు పికిల్స్ది హవా అయితే జరుగుతుంది కదా, ఎక్కువ ఊరగాయలు తినడానికి ఇష్టపడుతున్నాయి. ఇప్పుడు నాన్ వెజ్ పికిల్స్ కూడా మంచి ఫేమస్ అవుతున్నాయి. ఇప్పుడు నాటుకోళ్లతో కూడా పికిల్స్ బిజినెస్ స్టార్ట్ చేసే ఉద్దేశం ఏమైనా ఉందా మీకు? ఇప్పుడైతే లేదు మేడం. ఇప్పుడు చూడాలి, మంచిగానే ఉంటుందంట కదా. ఇప్పుడైతే మనం చూసాం కదా రైతు కోళ్ల పెంపకం గురించి, ఇట్లా నాటుకోళ్ల పెంపకం ఎలా ఉంది ఏంటి అని అయితే విన్నాము. మీరు నాటుకోళ్ళు కావాలనుకుంటే కింద ఉన్న నెంబర్కి అయితే కాల్ అయితే చేయండి. రైతు కూడా మనకి నెక్స్ట్ టైం వస్తే కూర వండి పెడతా, కట్ల పొయ్యి మీద వంట చేసి పెడతా అని కూడా చెప్తున్నారు. మీకు కూడా మంచి నాటుకోడి కూరలు తినాలంటే ఈ నెంబర్కి అయితే కాల్ చేయండి. మీ సమయాన్ని కేటాయించి మాకు కోళ్ల పెంపకం గురించి అన్ని వివరాలు చెప్పినందుకు థ్యాంక్ యూ అన్న. ఇప్పుడైతే చూసారు కదా ఇక్కడ నేనైతే కోళ్ల ఫామ్కి అయితే వచ్చి కోళ్ళని చూస్తున్నాను. అలాగే మీకు మా ఛానల్ నచ్చినట్టయితే, మా ఛానల్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు అయితే నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.